హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు రికవరీ ఏజెంట్ ఇరిటేషన్ ఏ విధంగా చేస్తాడో, సో దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయొచ్చు. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. రికవరీ ఏజెంట్ మెంటల్ ప్రెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు, బట్ ఫెయిల్ అయిపోయింది. సో అల్టిమేట్గా రికవరీ ఏజెంట్తో కాలేదు, సో ఫోన్ కట్టి వెళ్ళిపోయాడు. సో డిఫాల్ట్ అయిన ఇనిషియల్ స్టేజ్ లోపల మల్టిపుల్ కాల్స్ హిట్ అవుతాయి. సో దానివల్ల కస్టమర్ చాలా ఇబ్బంది గురవుతాడు. సో హరాస్మెంట్ గురవుతాడు. ఎందుకంటే వీళ్ళు ఎన్నిసార్లు అప్డేట్ ఇచ్చినా మళ్ళీ కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఎవరు మాట్లాడేది? సైడ్ కొంచెం మాట్లాడండి, సిగ్నల్ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తున్నాయి కొద్దిగా. ఓకే సార్, ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు కొద్దిగా క్లియర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆర్బిఎల్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం సార్. కాల్ ట్రాన్స్ఫర్ అయింది. నా పేరు హరిబాబు సార్. కార్డింగ్ నెంబర్ 2237 అనేది వస్తుంది. దాని కార్డ్ పేమెంట్ కట్టేశారా? 3,337 కట్టలేదు సార్. ఎప్పుడు సార్ కట్టేసట్లుగా ఉన్నారు? అది ఎన్ని మంత్స్ పెండింగ్ సార్ దీని కార్డుకి? 3 months పెండింగ్ సార్. 3 months? ఇప్పుడు పేమెంట్ చేస్తారని అంటున్నారు. మంత్ ఎండ్ చేస్తా. మంత్ ఎండ్ వరకు ఎవరు సార్ టైం ఇచ్చారు మీకు? కొంచెం చెప్పండి చూద్దాము. మంత్ ఎండ్ వరకు ఎవరు టైం మీరే టైం తీసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది సార్. మీరే టైం తీసుకుంటే సరిపోతుందా? లేదంటే మీరు ఏమైనా కొత్తగా బ్యాంక్ ఏమైనా పెట్టుకుని ఉన్నారు సార్? ఈ అన్ని ఎక్స్ట్రా మాటలు ఎందుకు మాట్లాడతారు సార్ మీరు? మీరు మాట్లాడేది మాత్రం ఎట్లా ఉంది సార్? మీరు మాట్లాడేది మాత్రం ఎలా ఉంది? నిన్న మొన్న మాత్రం మీరు ఏం చెప్పారు? మంత్ ఎండ్ అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? పోయిన నెల ఏమైనా డ్యూ డేట్లు కట్టారా మీరు? ఇప్పుడు పోయిన నెల డ్యూ డేట్లు మార్నింగ్ గొడవ పడదాం. మార్నింగ్ టైం ఏమైంది సార్? 10 అవుతుంది సార్. మార్నింగ్ అంటే ఎన్ని గంటలు తెలుసా సార్? 9 గంటల లోపల అయితే మార్నింగ్ అంటారు. ఓకేనా? 10 అయ్యింది టైము. ఇంకా మీరు మార్నింగ్ అంటారు. నైట్ అంటారా సార్? ఇంకా మార్నింగ్ అనేది వచ్చి 9 గంటల లోపల అంటారా? అది మార్నింగ్ నేను కూడా ఒప్పుకుంటా. 10 అవుతుంది, అందరు పనులు పోయే టైం. ఓకేనా? అందరు పనులు పోతే ఏమంటారు? నైట్ అంటారు. అది మీకు పొద్దున సార్. అరవకండి మెల్లే మాట్లాడండి. పేమెంట్ గురించి ఇప్పుడు మీరు పేమెంట్ గురించి మాట్లాడండి సార్. నేను పేమెంట్ మంత్లీ చేస్తాను. వింటారా వినరా? చెప్పండి. నేను కాల్ కట్ చేస్తా, సీదా చెప్తున్నా. మంత్ ఎండ్ నాకు మంత్ ఎండ్ పేమెంట్ వస్తే నాకు ఇప్పుడు మంత్ ఎండ్ చేసుకుంటా. అంతవరకు నువ్వు ఎంత అరేంజ్మెంట్ చేస్తే పేమెంట్ సార్. మంత్ ఎండ్ కంటే మీకు నెక్స్ట్ బిల్ 15వ తారీఖు జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే కట్టలేని వాళ్ళు అది ఎట్లా కడతారు మీరైతే? మరి కట్టలేదు, మరి పెట్టే. మరి ఇంకెందుకు ఫోన్ చేశారు నాకు? ఇదే కట్టలేని వాళ్ళు అది సార్ పెట్టేసి ఎలా అంటారు మీరు? అవును సార్, మరి కట్టలేడు మీరే డిసైడ్ అయినప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు? మరి అదే ఎంట్రీ చేసుకోడా? ఇక 1 month కట్టలేడు, ఇంకా 3 months ఎంట్రీ చేసుకో, కంప్లీట్ చేసుకో సార్. అది ఎలా సార్? మరి మీరు ఎందుకు చెప్తారు సార్? మరి ఎలా డైలాగ్ ఎందుకు కొడుతున్నారు? 3,000 రూపాయలు ఆఫ్ చేయలేరా? 3,000 రూపాయలు ఇప్పుడు టైం పడుతుంది నాకు. ఎందుకు టైం పడుతుంది? 75 రూపాయలు వాడుకున్నప్పుడు మీకు అప్పుడు తెలియలేదా? వాడుకున్నప్పుడు ఎట్లా ముందే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి బాగానే ఉంటుందా? కాదు, అమౌంట్ యూజ్ చేసుకున్నప్పుడు బాగుండేదా? కట్టేదానికి చాలా బాగుండే. అమౌంట్ యూజ్ చేసుకున్నప్పుడు సూపర్ గా ఉండేది. యూజ్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది కదా. బ్యాంక్ అమౌంట్ యూజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రం మీకు ఏం తెలియలేదు. ఇప్పుడు కట్టేదానికి వస్తే మాత్రం మీకు ఇన్ని వస్తున్నాయా? ఏం సార్ మీరు మాట్లాడేది? మీరు మాట్లాడేది ఏమైనా బాగుందా? అవును, మీరు మాట్లాడేది అంటున్నారు. మీరు సిమ్యులేట్ చేసినట్టు మాట్లాడండి. మీకు 1 month 3 months చెప్తారా? మీరు మాట్లాడే మాటలు బాగున్నాయా? అప్పుడు ఈ మంత్ మీరు ఎందుకు డిలే చేస్తున్నారు? ఎంత ఇదిగా స్టార్టింగ్ ఏం చెప్పారు? స్టార్టింగ్ చెప్పింది అర్థం కాలేదు మీకు? స్టార్టింగ్ చెప్పింది అర్థం కాలేదా మీకు? ఫండ్ ఇష్యూ, బిజినెస్ లాస్ అయిపోయింది, టైం పడుతుంది చెప్పలేనా? మళ్ళీ అడుగుతున్నారు. ఎప్పటి నుంచి? డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇయర్ ప్రాబ్లం ఉందా? ఏమన్నా వినడానికి ఇబ్బంది ఉందా? లేదంటే మెమరీ లాస్ అయిపోయిందా మీకు? మెమరీ లాస్ అయిపోయిందా? విన్న గుర్తుంచుకోవట్లేదు, మెమరీ లాస్ అయిపోయిందా సార్? మీకు ఒక్క నిమిషం. మీకు బిజినెస్ లాస్ అంటే అది మీ ప్రాబ్లం. దానికి అవును సార్, నా ప్రాబ్లమే టైం పడుతుందని చెప్తున్నా మీకు. టైం పడుతుంది అంటే ఎన్ని రోజులు? మంత్ ఎండ్ పేమెంట్ టైం పడుతుంది సార్. 7వ తారీఖు నుంచి ఇదే మాట మీరు చెప్తున్నారు సార్. మీరు ఒకటి క్లియర్ గా మంత్ ఎండ్ చెప్తున్నప్పుడు మీరేమంటారు చెప్పండి. అంత కాదు సార్. సార్ అడ్రస్ చెప్పండి. నేను ఎగ్జిక్యూటివ్ రాసుకో. చెప్పండి. బెంగళూరా? ఓకే. ఎలక్ట్రానిక్ సిటీ. ఓకే. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ వచ్చి కాల్ చేయండి. బస్ స్టాండ్ వచ్చి కాల్ చేయండి. సార్ మా ఆఫీస్ అడ్రస్ చెప్పండి. అయితే నేను జాబ్ మానేసాను సార్. అంటే చెప్పండి.
జాబ్ మానేశాను. ఆఫీస్ అడ్రస్ చెప్పండి సార్, ఆఫీస్ అడ్రస్ చెప్పండి. జాబ్ మానేశాను సార్, ఆఫీస్ అడ్రస్ మీకు ఎందుకు? జాబ్ మానేశారు కదా, మానేశారు కదా, ఇప్పుడు వేరే దగ్గర జాయిన్ ఉంటారు కదా, ఆ అడ్రస్ చెప్పండి అయితే. జాబ్ మానేశాను బాబు అంటే మళ్ళీ ఇంకా వేరే దగ్గర జాయిన్ అంటే మీకు చెప్పాను జాయిన్ అని చెప్పేసి. మీరు జాయిన్ అవ్వంటారు కదా సార్, చెప్పండి. ఇంతసేపు మీతో ఫోన్ ఎందుకు మాట్లాడితే జాబ్ లో జాయిన్ అయ్యి ఉంటే ఖాళీగా ఉన్నారా సార్? ఉన్నప్పుడు అప్పుడు డైలీ బేసిస్ కి ఏం చేస్తున్నారు సార్? అప్పుడు డైలీ బేసిస్ కి ఏం చేస్తున్నారు సార్? తినడానికి ఉండడానికి ఏం చేస్తున్నారు సార్ మీరు? తినడానికి గవర్నమెంట్ ఫుడ్ ఉంటుంది సార్. బయట 5 రూపీస్ ఫుడ్ ఉంటుంది కదా తింటున్నాను నేను. బయట 5 రూపీస్ ఫుడ్ ఎక్కడ? బయట 5 రూపీస్ ఉంటుంది కదా, 5 రూపీస్ లంచ్ తింటున్నాను. ఎట్ట సార్ మీకు నోటు కొన్న అబద్ధాలు ఆడడానికి వచ్చిన వీడియో కాల్ చేయాలి తినేటప్పుడు చెప్పండి. అప్పుడు మీరు అన్నది కూడా అదే సార్, మీరు పొద్దునే ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారు సార్. పొద్దునే అన్నం తింటున్నాం, మనం అన్నం తింటున్నాం, ఆ అన్నానికైనా గౌరవించాలి సరేనా? మాట్లాడితే అబద్ధం మాట్లాడితే తినే అన్నం కూడా మనం ఒంటి పట్టదు సార్, ఓకేనా? అది అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు మాట్లాడేది ఏమైనా కరెక్ట్ గా ఉందా? అవునా? ఇంకా ఏం సార్, ఒక 3,337 రూపాయలు అరేంజ్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరు సార్ 1,78,000 రూపాయలు యూజ్ చేసుకోమన్నారు? మీకు ఎవరు సార్ రైట్ ఇచ్చింది? క్వశ్చన్ అడగండి. ఎవరు సార్ మీకు క్వశ్చన్ రైట్ ఇచ్చింది? నేను మంత్ ఎండ్ చేస్తాను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఓకే, మంత్ ఎండ్ చేస్తాను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. మీ టార్గెట్ల కోసం మీరు ఫోర్స్ చేస్తారా కస్టమర్? మంత్ ఎండ్ లాగా ఆగలేరా మీరు? మంత్ ఎండ్ లాగా ఆగలేరా? ఇంటర్ తీసుకుంటున్నారు కదా, మంత్ ఎండ్ లాగా ఆగలేరా మీరు? ఇంటర్ తీసుకుంటున్నారు కదా, మంత్ ఎండ్ లాగా ఆగలేరా సార్ మీరు? ఇంటర్ మీ అమౌంట్ సార్, మీ అమౌంటా? అవును బ్యాంక్ అమౌంట్. మరి బ్యాంక్ అమౌంట్ నీ అమౌంట్ కాదు కదా? అవును సార్, నేను బ్యాంక్ పని చేస్తున్నాను కూడా బ్యాంక్ అమౌంట్. బ్యాంక్ లో పని చేస్తాను ఇప్పుడు, బ్యాంక్ లో పనిచేస్తే బ్యాంక్ లో పైసలు నీ కావు సార్. బ్యాంక్ ఎంప్లాయీ మీరు అంతే కదా? మీకు లేదు. అవును సార్, కంపెనీ పనిచేస్తే కంపెనీలో డబ్బు మొత్తం మీరు అవుతుందా? కాదు కదా? అవును సార్ ఎలా అనుకుంటే అలా అయినా సార్. మీరు ఎలా అయితే ఈ డబ్బు నాదేను నేను మంత్ అయినా కట్టుకోవాలని మీరు ఎలా అంటారు, అదేలాగా నేను అంటాను సార్. ఇది బ్యాంక్ అమౌంట్ నేను మాట్లాడతాను సార్, నాకు రైట్స్ ఉంది. ఏం రైట్స్ చెప్పండి, ఎక్కడ చెప్పండి మీకు లేదు. వాట్ రైట్స్ డూ యూ హ్యావ్? ప్లీజ్ టెల్ మీ. ఏ రైట్స్ నీకు చెప్పండి, ఏ రైట్స్ టెలికాలర్ గా ఏ రైట్స్ మీకు చెప్పండి? అర్థం కాలేదు, మళ్ళీ అనండి. యాజ్ అ టెలికాలర్ గా వాట్ రైట్స్ డూ యూ హ్యావ్? ప్లీజ్ టెల్ మీ. నాకు రైట్స్ ఉంది సార్. పేమెంట్ ఏముంది సార్ రైట్స్ చెప్పండి. రైట్స్ అంటే ఏమనుకో రైట్స్? అవును, పేమెంట్ కాలేదు కాబట్టి అడిగే రైట్స్ నాకు ఉంది. అడుగుతాను సార్. పేమెంట్ కట్టే వరకు కాల్స్ వస్తూనే ఉంటది. ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కూడా ఓకే ఇన్ని మాట్లాడుతున్నారు కదా. రాలేకపోతున్నారు మీరు తెలియగలరు సార్. సార్ లైవ్ లొకేషన్ ఛార్జ్ చేయండి. మీ ఐడి కార్డ్ షేర్ చేయండి. ఛార్జ్ చేయాలి. ఇందాక అడ్రస్ చెప్పారు కదా, అది కూడా అబద్ధమే. మీ ఇష్ట ప్రకారాలకు మీరు ఏదేదో ఒక అడ్రస్ చెప్తారు, ఇవన్నీ మేము నమ్ముకుంటూ కూర్చొని ఉండాలనా? మరి ఎందుకు అడిగా అడ్రస్? చెప్పండి. అప్పుడు మీరు అబద్ధమే కదా చెప్పింది, అడ్రస్ హైదరాబాద్ లో ఉండేసి మీరు బెంగళూరు లో ఉన్నానని చెప్పింది. మీకు రావడానికి రాక మీరు అన్ని అబద్ధాలు అంటే ఏం చేయడానికి? అవును, మీరు చెప్పేది కూడా అలానే ఉంది సార్. పంపండి, బెంగళూరు పంపండి. ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాప్ దగ్గర వచ్చి కాల్ చేయండి. మీరు ఉన్న అడ్రస్ చెప్పండి. సార్ ఎలక్ట్రానిక్ సిటీకి రమ్మని చెప్పి అంటున్నారు కదా, మీరు లొకేషన్ షేర్ చేయండి. డైరెక్ట్ బాబు నీకు చెప్తే అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? అదే నాకు అర్థమవుతుంది. అదే కదా, నువ్వు థర్డ్ పర్సన్ నాకు ఎవడో తెలియదు నీకు. నాకు ఎట్లా నా లొకేషన్ షేర్ చేస్తా నీకు? సార్ థర్డ్ పర్సన్ బ్యాంక్ మీ ఐడి కార్డ్ పంపండి. మీ ఐడి కార్డ్ పంపండి. సార్ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగిన సమాధానం చెప్పడానికి నువ్వు పెట్టుకునే ఎంప్లాయ్ కాదు. మీరేం చేయబోతున్నారు సార్? ఏం చేయబోతున్నారు? పేమెంట్ చేస్తా లేదు. వాట్సాప్ చేయండి సార్. వాట్సాప్ చేయండి. మీరు చెప్పేది కూడా డైలాగ్ లేదు సార్. ఓకేనా? సినిమా డైలాగ్ పెట్టేసుకొని సినిమాలో వాడుకోండి. ఏది
డైలాగ్ మీరు వాడుకోండి సార్, నన్ను ఎందుకు సార్ వాడుకోమంటారు? నన్ను ఎందుకు వాడుకోమంటారు? మీరు వాడుకోండి. చెప్పాను కదండి. అంటే ఎవరు సార్ ఒప్పుకుంటారు? ఏంది ఎవరు చెప్పారు? రాంగ్ అడ్రస్ చెప్పంటే ఎవరు సార్ ఒప్పుకుంటారు? కరెక్ట్ అడ్రస్ రాంగ్ అడ్రస్ అని ఇప్పుడు నేను ఇంకో అడ్రస్ చెప్పినా అది రాంగ్ అడ్రస్ అంటావు. ఇంకా ఇంకేం మాట్లాడి చెప్పు. మీరు కరెక్ట్ అయిన పర్సన్ అయితే కరెక్ట్ అయిన అడ్రస్ చెప్పండి సార్, చూద్దాము. నేను కరెక్ట్ పర్సన్ కాదు సార్. ఓకే, ఫోన్ పెట్టేది. చెప్పండి సార్, ఫోన్ పెట్టండి. చెప్పండి సార్. ఏం భయమా సార్ మీకు చెప్పడానికి? మీ ఐడి కార్డు పంపడానికి నీకు ఎందుకు భయం అవుతుంది చెప్పండి. నేను ఎందుకు సార్ భయపడాలి? నేను భయపడి మాట్లాడానా? ఐడి కార్డు పంపండి. మీతో ఐడి కార్డు పంపండి. ఐడి కార్డు పంపండి. ఐడి కార్డు పంపండి. ఏజెన్సీ 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 పేరు చెప్పు. ఏజెన్సీ పేరు చెప్పు. మీకు మెసేజ్ లో చూడండి. అవును సార్, కన్ఫర్మ్ చేసుకోవాలి. మెసేజ్ వచ్చింది, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. చూడండి సార్, ఆల్రెడీ నేను చెప్పేసా, మీరు చూడండి. ఆల్రెడీ ఎక్కడ చెప్పలేదు ఏజెన్సీ పేరు చెప్పు. ఇప్పుడు అన్ని కాల్స్ మా కాడ కూడా రికార్డ్ అవుతున్నాయి. కావాలంటే మీ మొబైల్ లో టెక్స్ట్ మెసేజ్ లో మీకు కూర్చుంటది. సార్ వస్తుంది సార్, మీరు చెక్ చేయండి. ఎవరు మీరు మాట్లాడేసుకోదా? నేను కన్ఫర్మ్ చేసుకుంటా సార్. చెప్పండి నేమంటే చెప్పట్లేదు మీరు. సోరీ చెప్తున్నా. మీరు చేసేదే సోరీ సార్. ఏం సోరీ? అవును సార్, ఏజెన్సీ పేరు చెప్పు. భయపడినట్టున్నావు కదా. ఐడి కార్డు పంపకు. ఏజెన్సీ పేరు చెప్పు. అంత మాత్రం కూడా చూడలేరా? అంత టైం కన్ఫర్మ్ చేసుకుంటా చూడండి అని చెప్పున్నా, మెసేజ్ పెట్టున్నాను చూడండి అని చెప్పున్నా. అంత మాత్రం కూడా మీకు అనేది గుర్తు అనేది లేదా? మీరేమైనా టెంపర్ లాస్ అవుతున్నారా ఏంది సార్? మైండ్ ఏమైనా లేదా ఏంది సార్ మీకు? చెప్పండి. అవును సార్, మైండ్ అవుట్ అయింది నాకు. చెప్పండి. ఇప్పుడు బాగా చూపించుకుంటారు సార్, మంచిదేనా? చూపించుకోండి. ఇంకో కార్డు ఇవ్వండి సార్, చూపించుకుంటా. ఇంకో కార్డు ఇవ్వండి. ఇంకో కార్డు ఇవ్వండి. ఇంకెందుకు సార్ మేము కార్డు? ఇప్పుడు కట్టలేని వాళ్ళు ఇంకో కార్డు మీకు కావాల్సి వస్తుందా సార్? పెట్టేయండి సార్, మీతో ఎందుకు సార్ మాట్లాడనవసరంగా. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో మీరు హరాస్మెంట్కి గురి కావాల్సిన అవసరం లేదండి. ఓకేనా. సో మాట్లాడడం మీరు నేర్చుకోండి. సో పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇవ్వండి. స్టిల్ ఫోర్స్ చేస్తే సో దానికి స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి. ఓకేనా. సో అవి నార్మల్గా పేపర్ పైన లేవు, ఆన్ గ్రౌండ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో దాన్ని బ్రేక్ చేసి ఎవరైనా రికవర్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.